గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఫాక్లాండ్ ఆల్ ఆర్ మై ల్యాండ్స్ అంటున్న ట్రంప్. ఈ వీడియోలో అసలు ట్రంపే యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఏం నేర్చుకుంటాడు, అసలు మనకి యూపీఎస్సీకి ఎందుకు ఇంపార్టెంట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇట్లాంటి ప్లేసెస్. ఇప్పుడు ఒకసారి క్రిమియా న్యూస్లో ఉంది, వెస్ట్ బ్యాంక్ న్యూస్లో ఉంది, ఇప్పుడు గ్రీన్లాండ్ న్యూస్లో ఉంది. ఈ వీడియోలో వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ నాట్ ఆన్ మోస్ట్లీ ఆన్ పొలిటికల్ కంటెక్స్ట్, బట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ జాగ్రఫికల్ కంటెక్స్ట్. ఈ జాగ్రఫికల్ కంటెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, జనరల్గా ఇట్లాంటి ప్లేసెస్ న్యూస్లో ఉన్నప్పుడు యూపీఎస్సీ ఏమడుగుతుంది అంటే దాని చుట్టూ ఉన్న ప్లేసెస్ ఏంటి, దాని చుట్టూ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది అడుగుతున్నారు. కాబట్టి ఈ గ్రీన్లాండ్ గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఫిజియోగ్రఫీ, లొకేషను, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, మినరల్స్ ఏమున్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఏమున్నాయి, ప్రజెంట్ లేటెస్ట్ స్టేటస్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి న్యూస్లో చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ చెప్పాలంటే, ఫస్ట్ మనము దీని వీడియోలోకి వెళ్ళే ముందు అసలు గ్రీన్లాండ్ ఐలాండా కాదా, సావరెన్ స్టేటా కాదా, ఒకవేళ ఐలాండే తీసుకుంటే టాప్ 5 ఐలాండ్స్ ఏంటి, ఈ టాప్ 5 ఐలాండ్స్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే గ్రీన్లాండ్. ఇక్కడ నేను ఏరియల్ కంటెస్ట్ చెప్తున్నాను, ఏరియా కంటెస్ట్ చెప్తున్నాను. దాదాపు 21 lakh square kilometers. ఇండియాతో పోలిస్తే దాదాపు 70%. ఇండియా వచ్చి మనకి 32 lakh square kilometers అయితే ఇక్కడ గ్రీన్లాండ్ వచ్చి 21 lakh square kilometers ఏరియా ఉంది. దాని తర్వాత న్యూ గినియా, బోర్నియో, మడగాస్కర్, బఫిన్ ఐలాండ్స్. ఇవి టాప్ 5 ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో లార్జెస్ట్ ఐలాండ్ ఏంటి, గ్రేట్ నికోబార్ ఐలాండా, మజూల్ ఐలాండా? సో కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్స్ గెట్ ఇన్ టు ది గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ గ్రీన్గా ఉందా? గ్రీన్లాండ్ అనేది గ్రీన్గా లేదు, ఎందుకంటే దాదాపు 80% వచ్చి మనకి కంప్లీట్ ఫెర్మోపోస్ట్ అంటాం, స్నో కవర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20-25% మాత్రమే మనకి ఇక్కడ గ్రీన్గా ఉంది. ఇక్కడ ఫిజియోగ్రఫీకి గురించి చెప్పాను. ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏంటంటే న్యూయార్క్. ఈ న్యూయార్క్ అనేది మనకి క్యాపిటల్. ఇక్కడ సావరిన్ కంట్రీనా కాదనేది మనం పొలిటికల్ కంట్రీస్లో చెప్పుకుందాము. ఇక నీకు చెప్పినట్లు మీకు హైయెస్ట్ పాయింట్ ఏంటి, స్మాలెస్ట్ పాయింట్ ఏంటి, లోయెస్ట్ పాయింట్ ఏంటి అనేది అంత డీప్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. కానీ గ్రీన్లాండ్ గురించి మనకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్. గ్రీన్లాండ్, ఐస్లాండ్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఒకసారి చూడండి. బఫిన్ బే ఉంది. నెక్స్ట్ ఎలిస్మేర్ ఐలాండ్స్ ఒకటి ఉన్నాయి. డేవిస్ స్ట్రైట్ ఉంది. డేవిస్ స్ట్రైట్ ఈస్ కనెక్టింగ్ బిట్వీన్ బఫిన్ బే అండ్ లాబ్రడార్ సీ. Whereas this Denmark Strait is separating Iceland with Greenland. Denmark Strait is separating your Iceland with Greenland. Next, north, south latitudes కానీ లాంగిట్యూడ్స్ కానీ మీకు కానీ అబ్జర్వ్ చేస్తే దాదాపు మీకు 80 degrees నుంచి 60 degrees వరకు ఉన్నాయి. ఈ ఆర్కిటిక్ సర్కిల్ అంటున్నాం కదా, ఈ ఆర్కిటిక్ సర్కిల్ అంటే 66.5 degrees నార్థన్ లాటిట్యూడ్, దీన్నే మనం ఆర్కిటిక్ సర్కిల్ అంటున్నాము. ఈ ఆర్కిటిక్ సర్కిల్తో కంపేర్ చేస్తే ఈ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి చూసావా, న్యూయార్క్ యాజ్ వెల్ యాజ్ రెగ్జావిక్. రెగ్జావిక్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్, వెరాస్ న్యూయార్క్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ యువర్ గ్రీన్లాండ్. ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఈ ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉన్నాయా లేకపోతే కింద ఉన్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒకసారి మీరు అట్లాస్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్కిటిక్ సర్కిల్కి కింద మనకుంటాయి. ఇంకా ఇక్కడ ఇంకొక ప్లేస్ ఏంటంటే గ్రీన్లాండ్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ ఆఫ్ పీపుల్. ఇఫ్ యూ లుక్ అంటే ది ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్, నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్, ఐ హ్యావ్ మెన్షన్ ద బౌండరీస్ ఆఫ్ గ్రీన్లాండ్. యాజ్ ఎ మెన్షన్, గ్రీన్లాండర్స్ కంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు గ్రీన్లాండ్ అని చెప్తున్నాము, ఎందుకు ఈరోజు అమెరికా గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకునే దానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఆఫర్ చేసింది, మేము బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విల్ గివ్ ఇట్ టు గ్రీన్లాండర్ పీపుల్, లెట్ యూ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ అమెరికా, నాట్ ది సిటిజన్స్ ఆఫ్ గ్రీన్లాండ్ అనేది ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత మీకు నెక్స్ట్ డిఫెన్స్ కానీ ఇంకోటి కానీ ఇవంతా మనం పక్కన పెడితే ఎందుకు గ్రీన్లాండ్ ఇంత సిగ్నిఫికెన్స్ ఏంటంటే ట్రేడ్ రూట్. మీరు ఇప్పుడు చూసారు కదా, గ్రీన్లాండ్ లొకేషన్ చూసిన తర్వాత ఈ ట్రేడ్ రూట్స్ చూస్తే మనకి ఈ ఆర్కిటిక్ సర్కిల్ చూసారా, ఈ ఆర్కిటిక్ సర్కిల్ అంటే మీకు ఒక సైడ్ నుంచి మీకు బేరింగ్ సీ నుంచి అంటే ఇది మనం పసిఫిక్ ఓషన్కి వచ్చేస్తాం. ఇటు సైడ్ మీకు నార్త్ సీకి వచ్చేదానికి మనం ఇటు మొత్తం చుట్టూకు రాకుండా ఈ ఆర్కిటిక్ సర్కిల్ రావడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రేడ్ రూట్ ఉంది. దీన్నే మనం నార్త్ ఈస్ట్ సీ రూట్ అంటాం. ఇది ఎక్కడుందంటే మనకి రష్యా ఉంది కదా, రష్యాకి ఈ నార్త్లో ఉండేది మనకి నార్త్ ఈస్ట్ సీ రూట్. ఇది రష్యన్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ దిస్ రూట్ ఈస్ హెవీలీ మిలిటరైజ్డ్. అంటే దాని అర్థం ఏంటంటే రష్యన్ ఫోర్సెస్ ఏం చేస్తున్నారంటే దీన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు హై టెక్నాలజీ యూస్ చేసి మనకి బేరింగ్ సీ నుంచి ఈ ఐస్ బ్రేకర్స్ ప్రొపల్డ్ షిప్స్ అనేది మనకి కార్గో షిప్స్ అనేది ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. దీనికి కౌంటర్గా నార్త్ వెస్టర్న్ సీ రూట్ అనేది ఇంకోటి
డెవలప్ అవుతుంది. ఇది నార్త్ వెస్టర్న్ రూట్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు గ్రీన్లో మెన్షన్ చేశారు. ఈ గ్రీన్లో మెన్షన్ చేస్తే ఇదే మనం నార్త్ వెస్టర్న్ పాసేజ్. వేర్ ఇట్ ఈస్ పాసింగ్? ఇట్స్ ఆల్మోస్ట్ circumnavigating the Greenland. It is circumnavigating the Greenland and it is almost passing through the near to the Canada. And Canada is saying that it's the internal waters of Canada, but America and other nations are saying that these are not internal waters, these are the international waters. That arises the dispute. Now let's occupy the Greenland so that instead of internal waters of Canada, it may become the internal waters of America, or we may classify it as international waters of the communities. Now the situation is that maybe the Trump is saying that మీరు ఈ ఆఫర్ అని యాక్సెప్ట్ చేయండి, లేదంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మేము డిప్లాయ్ చేస్తాము, సో మేబీ త్రూ ద ఫోర్స్ వీఆర్ ట్రైంగ్ టు ఆక్యుపై అనేది కూడా చెప్తున్నాం. కానీ ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను కదా, బఫిన్ బే, హడ్సన్ బే, నెక్స్ట్ లాబ్రడార్ సీ అండ్ డేవిస్ స్ట్రైట్, డెన్మార్క్ స్ట్రైట్, ఇవంతా మీకు ఈ జాగ్రఫికల్ కంటెక్స్ట్లో మనం నేర్చుకోవాలి. సింపుల్గా మేము ఇక్కడ పేరింగ్ కానీ మ్యాచింగ్ అని క్వశ్చన్స్ అనేది అడిగేదానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు డీటెయిల్గా ప్రెసైజ్గా తెలియాలంటే ఇక్కడ మీకు బేరింగ్ సీ నుంచి ఇటు సైడ్ నుంచి కానీ, లేదు మీరు లాబ్రడార్ సీ నుంచి కానీ ఇటు కానీ మీకు కానీ వెళ్తే ఈ నార్త్ వెస్టర్న్ ట్రేడ్ రూట్ అనేది మీకు మెన్షన్ చేశాను. ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి, మీకు బఫిన్ ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీన్లాండ్ ఐలాండ్ ఉన్నాయి, ఇదే మనం డేవిస్ స్ట్రైట్ అని, దీన్నే మనం డేవిస్ స్ట్రైట్ అని. ఈ నార్త్ వెస్టర్న్ సీ ట్రేడ్ రూట్ ఎవరు కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు డిస్ప్యూట్. గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తే అప్పుడేమవుతుంది నాకు? సో మేబీ ఐ మే సే దట్ ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ మై వాటర్స్, మై ఇంటర్నల్ వాటర్స్, అండ్ ఐ మే సే దట్ ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ వాటర్స్ ఆఫ్ అమెరికా రేదర్ దాన్ ది ఇంటర్నల్ వాటర్స్ ఆఫ్ కెనడా. దట్స్ ఎ వెరీ స్ట్రాటజిక్ మూవ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అది ఎంతవరకు సక్సీడ్ అవుతుంది అనేది పక్కన పెడితే, మనకి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఇక్కడ నీకు మెన్షన్ చేశాను చూడండి, మిలిటరీ ప్లానింగ్ ఉంది, మినరల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆర్టిక్ డామినెన్స్ ఉంది, పవర్ జనరేషన్, ఎకనామిక్ డిప్లొమాటిక్ ఇంపార్టెన్స్, ఇవంతా మనం ఒకసారి చూసే ముందు సో ఇంకొక ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఏముందా, జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్తో పక్కన పెడితే మినరల్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు ఎట్లాంటి మినరల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి, అసలు ఆల్మోస్ట్ 24 out of 34 critical raw materials which are classified by European Union are found in Greenland. గ్రీన్లాండ్ అనేది గ్రీన్గా లేకపోయినా కానీ అక్కడ చాలా సిగ్నిఫికెంట్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కానీ, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ కానీ, నెక్స్ట్ ఇవంతా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్కి ఈ రా మెటీరియల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అమెరికా ఏం చెప్పిందంటే దాదాపు 31 బిలియన్ barrels of oil is found beneath the surface of Greenland. నా ఇప్పుడు ఏమవుతుంది, ఇవంతా మనం కానీ ఇప్పుడు ఇది అయిపోయింది, వెస్ట్ బ్యాంక్ అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, నా ఇట్స్ గ్రీన్లాండ్. నా ఇట్స్ టైమ్ ఫర్ గ్రీన్లాండ్. అసలు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేస్తుంది, ఇండియా పొజిషన్ ఏంటి, మనం ఇప్పుడు చెప్తున్న యునైటెడ్ నేషన్స్ వాటి యొక్క రియాక్షన్, రెస్పాన్స్ ఏంటి, నాటో యొక్క రెస్పాన్స్ ఏంటి అనేది మనకి ఇప్పుడు డెవలప్మెంట్స్లో ఉన్నాయి. మేబీ ఇన్ ద కమింగ్ డేస్ విల్ బీ నోయింగ్ the latest developments in this context. But let us look into the mines and oil reserves. నేను ఇక్కడ చెప్పాను కదా ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షనింగ్ గోల్డ్ మైన్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఫంక్షనింగ్ మైన్స్ 2 యాక్టివ్ మైన్స్ ఉన్నాయి. ఈ 2 యాక్టివ్ మైన్స్ ఏంటంటే ఇక్కడ మీకు వైట్ మౌంటైన్ ఐ హ్యావ్ షోన్ అండ్ నలునాక్ మైన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ నలునాక్లో మీకు సౌత్ గ్రీన్లాండ్లో ఇది గోల్డ్ మైను, అదేవిధంగా ఫెల్స్పర్ ఉంది కదా, ఈ ఫెల్స్పర్ మైన్ కూడా ఇక్కడ వైట్ మౌంటైన్లో ఉన్నాయి. నెక్స్ట్ అమెరికా ఏం చెప్పింది అనేది కూడా చెప్పాను కదా, 31 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఫౌండ్ బీనీత్ ది గ్రీన్లాండ్. ఇంకా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ ఆయిల్ మినరల్లే కాకుండా ఈ గ్రీన్లాండ్ లొకేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ గ్రీన్లాండ్ లొకేషన్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఇటు సైడ్ నుంచి అంటే అమెరికా కానీ ఇఫ్ దే వాంటెడ్ టు అటాక్ అమెరికా ఆర్ అమెరికా వాంట్స్ టు అటాక్ రష్యా, ఇక్కడ మనకి ఏం చేస్తుంటే బెలాస్టిక్ మిసైల్స్ వేస్తుంటాయి. బెలాస్టిక్ మిసైల్స్ ఏంటంటే మనము ఈ రూట్లో ఇటు సైడ్ నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి కానీ నేను కానీ టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, మధ్యలో వరకు నా మిసైల్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ గ్రీన్లాండ్ అనే మధ్యలో ఉంటుంది. ఇక్కడ కానీ మనం కానీ ఎయిర్ బేస్ కానీ ఉంటే, మిసైల్ బేస్ కానీ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చే బెలాస్టిక్ మిసైల్స్ కానీ, ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్స్ కానీ మనం నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అమెరికా నుంచి రష్యాకి కానీ, రష్యా నుంచి అమెరికాకి కానీ మధ్యలో ఈ సిగ్నిఫికెంట్ పొజిషన్ గ్రీన్లాండ్
దీనికి ముందు ఏముండేదంటే ఈ ప్లేస్లో ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, దీన్నే మనం తూలే ఎయిర్ బేస్ అంటున్నాం. ఈ తూలే ఎయిర్ బేస్ని ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే పిసిఫిక్ స్పేస్ బేస్గా మార్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికన్స్ ఇక్కడ ఈ స్పేస్ బేస్లో వాళ్ళు యాక్టివ్గా రేడార్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని స్పేస్ సర్వైలెన్స్ అంటాం కదా, స్పేస్ సర్వైలెన్స్, ఈ స్పేస్ సర్వైలెన్స్కి అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ కానీ ఇట్లాంటివంతా స్పేస్ రీసెర్చ్ కోసం ఈ పిసిఫిక్ స్పేస్ బేస్ని అమెరికన్స్ వాడుతున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్రీన్లాండ్ ఎందుకు అంత సిగ్నిఫికెంట్, వై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ట్రయింగ్ టు ఆక్యుపై దిస్ గ్రీన్లాండ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇది సాధ్యమవుతుందా, ఎందుకు సాధ్యం కాదు, ఎలా సాధ్యమవుతుంది అంటే ఒకసారి మనము పొలిటికల్ కంటెక్స్ట్ ఒకసారి చూద్దాం. పొలిటికల్ కంటెక్స్ట్ అంటే గ్రీన్లాండ్ సావరెన్ కంట్రీనా, అసలు ఈ గ్రీన్లాండ్ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, గ్రీన్లాండ్ డెన్మార్క్ ఉన్న సంబంధం ఏంటంటే ఇప్పుడు మనకి యునైటెడ్ కింగ్డమ్ అంటాం కదా, యునైటెడ్ కింగ్డమ్ ఇది ఒక మోనార్కీ అంటే రాచరిక వ్యవస్థలో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ మోనార్కీ అయితే దానికి ఇంటర్నల్గా డెమోక్రటిక్ కంట్రీ ఏది యునైటెడ్ కింగ్డమ్. సిమిలర్గా మనకి కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ ఉంది, కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. ఈ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ఏమేమి ఉన్నాయంటే మేజర్గా 3 ఉన్నాయి. అదేంటంటే డెన్మార్క్, ఈ డెన్మార్క్ వచ్చి మనకి యూరోప్లో ఉంది. ఈ డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చి మనకి కోపెన్ హ్యాగన్. దీంతో పాటు 2 more ఐలాండ్స్ ఉన్నాయి, దాన్నే మనము గ్రీన్లాండ్ అంటాం, గ్రీన్లాండ్. నెక్స్ట్ ఈస్ ఫరోల్ ఐలాండ్. ఈ 3 కలిపితే మనకి కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ అవుతుంది. అంటే గ్రీన్లాండ్లో ఉన్న ప్రజెంట్ పొలిటికల్ స్టేటస్ ఏంటంటే ఇట్ ఈస్ అటానమస్ రీజన్, అటానమస్ కంట్రీ విత్ ఇన్ ది సావరెనిటీ ఆఫ్ డెన్మార్క్. దాని అర్థం ఏంటంటే there is one agreement called the authorization agreement between the Greenland as well as Kingdom of Denmark. As per this agreement, Greenland is allowed to decide almost all its activity except the matters affecting the defense and security policy. అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఒక క్యాపిటల్ ఉంది, గ్రీన్లాండ్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి, అదేవిధంగా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ గ్రీన్లాండ్ డిసైడ్ చేసుకోవచ్చు, కానీ డిఫెన్స్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తప్ప రిమైనింగ్ అంతా గ్రీన్లాండ్ అనేది నిర్వహించుకోబడుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ గ్రీన్లాండర్స్ ఏ వైపు ఉన్నారు, ఇక్కడ నివసిస్తున్న గ్రీన్లాండర్స్ ఏ వైపు ఉన్నారంటే గ్రీన్లాండర్స్ మీకు ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ కూడా అక్కడ మీకు అక్కడున్న పాపులేషన్ కూడా ఏం చెప్తున్నారంటే వీఆర్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మానిటైజేషన్ ఆర్ డాలర్స్ ఫ్రమ్ అమెరికా, వీఆర్ హ్యాపీ అండ్ వీ వాంట్ టు బీ ద ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. అది అక్కడున్న లోకల్ మెజారిటీ యొక్క ఒపీనియన్. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటే అసలు గ్రీన్లాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది, సార్ గ్రీన్లాండ్ గ్రీన్గా లేదు కదా ఎందుకు పేరు పెట్టారంటే ఇక్కడ మనకి ఎరిక్ ది రెడ్ అనే ఒక ట్రావెలర్ ఎక్స్ప్లోరర్ అని చెప్పొచ్చు, ఇతన్ని ఐస్లాండ్ నుంచి ఎక్స్పెల్ చేస్తే ఇతను ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 900 BC అంటే ఇప్పుడు దాదాపు ఒక 1000 సంవత్సరాల ముందు ఇతను ఏం చేస్తాడంటే ఐస్లాండ్ నుంచి ఫస్ట్ టైం హీ ల్యాండెడ్ ఇన్ టు ద గ్రీన్లాండ్ అండ్ హీ మెన్షన్ దిస్ ఐలాండ్ ఈస్ ఇన్ గ్రీన్. అంటే ఎందుకంటే ఇది ఇలా చెప్తే మేబీ ఐస్లాండ్ నుంచి ఇంకొక కొంతమంది వస్తారేమో, ఇక్కడికి వచ్చి సెటిలర్స్ అవుతారేమో అనే ఒక ఉద్దేశంతో ఆల్మోస్ట్ 20 to 25% గ్రీన్గా ఉన్నా కానీ దీన్ని మనం గ్రీన్లాండ్గా నేమ్ చేశాడు ఎవరు. సో ద ఫౌండర్ ఆఫ్ గ్రీన్లాండ్ ఈస్ ఎరిక్ ది రెడ్. వీళ్ళనే మనం వైకింగ్ సెటిల్మెంట్స్ అని కూడా అంటాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పాను. Almost less than 1 lakh population, around 60,000 population are living in this Greenland. The area of the Greenland is almost 21 lakh square kilometers. Population చూడండి, నేను చెప్పాను కదా ఇండియా పాపులేషన్ ఎంత, ఆల్మోస్ట్ 145 crore పాపులేషన్. దీంట్లో 70% మన ఏరియాలో ఉన్న గ్రీన్లాండ్లో ఇక్కడ ఉన్న పాపులేషన్ ఎంతంటే జస్ట్ 60,000. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ కొన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ మీకు మెన్షన్ చేశాను, ఎందుకంటే ఒకసారి ఈ మొత్తం వీడియో కానీ మనం విన్నట్లయితే మళ్ళీ గ్రీన్లాండ్ గురించి రిపీటెడ్గా మీకు న్యూస్లో వచ్చినా కానీ కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ వీడియో యుల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ఎనీ అదర్ వీడియో. అండ్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకి న్యూక్ అనేది ఉంది కదా, ఈ న్యూక్ అనేది క్యాపిటల్ సిటీ, మేజర్ సిటీ. యూ కెన్ ఫైండ్ న్యూమరస్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. బట్ ఇక్కడ మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ రోడ్వేస్ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రీన్లాండ్లో ఈ కోస్టల్ ఏరియాస్ మాత్రమే సెటిల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మేజర్గా అక్కడ మనకి వెళ్ళడానికి జనరల్గా మనకి వాటర్ వేస్ మాత్రమే యాక్టివ్గా ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఇక్కడ టూరిజం కూడా యాక్టివ్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్రీన్లో ఒక స్పెషల్ జాగ్రఫికల్ ఫినామినా, దీన్ని మనం
మిడ్ నైట్ సన్ అని కూడా అంటారు. ఈ మిడ్ నైట్ సన్ అంటే ఏంటంటే ఈ జూన్ మంత్స్లో దాదాపు 1 మంత్ వరకు 24 అవర్స్ సన్నే ఉంటుంది. 24 అవర్స్ సన్నే ఉంటుంది. దట్స్ ఎ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఒక 1 మంత్ వరకు సన్ అనేది సెట్ అవ్వరు. సన్సెట్ అనేది ఉండదు. 24 అవర్స్ సన్లైటే ఉంటుంది. ఈ ఫినామినా చూడడానికి చాలామంది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, టూరిస్టులు కూడా ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇక్కడున్న సెటిల్మెంట్స్, హౌసెస్ మనం చెప్తున్నాం కదా, దాదాపు 80 to 85% అనేది మంచుతో కప్పబడి ఉంటుందని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, ఈ కలర్ కోడింగ్ అనేది హౌసెస్కి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే జస్ట్ మీరు అక్కడ మూవ్ అవుతున్నా ఇక రెడ్ కలర్ ఉంటే ఏంటి, గ్రీన్ కలర్ ఉంటే ఏంటి, ఎల్లో కలర్ ఉంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం ఈ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఫైర్ స్టేషన్స్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇట్లాంటి ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని అంతా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏమైనా కమ్యూనికేషన్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ గ్రీన్ ల్యాండ్. సో మనం ఏమేమి నేర్చుకున్నాం? గ్రీన్ ల్యాండ్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ట్రేడ్ రూట్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఆయిల్ రిజర్వ్స్ ఏంటి, మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతారు. మీకు చెప్పాను కదా, బఫిన్ ఐలాండ్స్ కానీ, ఈ గ్రీన్ ఐలాండ్స్ కానీ, హడ్సన్ బే, డేవిస్ స్ట్రెయిట్, డెన్మార్క్ స్ట్రెయిట్, అసలు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ప్రజెంట్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ వీడియో మొత్తం మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అంతా కానీ నోట్ చేసుకొని మీకున్న అట్లాస్లో ఒకసారి రివిజన్ చేసుకున్నారంటే కంప్లీట్ గ్రీన్ ల్యాండ్ గురించి మనకు తెలుస్తుంది. మేబీ ఈ టాపిక్ అనేది మళ్ళీ న్యూస్లో రిపీటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ నాటోకి, అదేవిధంగా అమెరికాకి ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, నాటో రెస్పాన్స్ ఏంటి, ఎందుకు అదర్ కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ని ఈ గ్రీన్ ల్యాండ్లోకి ల్యాండ్ చేస్తున్నారు అనేది కూడా మనకి న్యూస్లో కానీ మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ఐ విష్ ఆల్ ద బెస్ట్.